నీ సన్నిధిని, ఆయన యొక్క మందిరములో మనము దేవుని యొక్క ఆరాధన చేయటానికి, మరి దేవుని మాటలు వినటానికి ఈరోజు ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడే మాటలను మనము శ్రద్ధగా వినాలి. పరలోకము నుండి ఆయన మాటలు మనకు వినబడాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్య గ్రంథము ఏం చెప్తుందంటే, నివాసము చేస్తుంటున్న స్థలాల్లో నీవు ఎక్కడైతే నివాసం చేస్తున్నావో ఆ స్థలాల్లో దేవుడు నీకు తోడు ఉంటానని వాగ్దానం చేస్తుంటున్నాడు. ఈరోజు కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాము, ధ్యానించుకుందాము. పరలోకమందున్న మన తండ్రి ఏ ప్రకారంగా ప్రజలను దీవించాలని ఆశపడుతుంటున్నాడు. దానికి ముందు చిన్న ప్రార్థనలోనికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క మందిరములో, ఆయన యొక్క ఆవరణములో మనం ఉంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరము దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనం అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. మోకరించేవారు మోకరించాలి. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి, ఈ స్థలములో ఇది నీ పరిశుద్ధ స్థలము, నీ భవనము, నీ ఆలయము. మా హృదయాలే నీ ఆలయము. ఈ హృదయాలను పరిశుద్ధపరిచేది నీవు, పరిశుద్ధంగా ఉంచేది నీవు అయ్యా. మేము కుడికి ఎడమకు పడిపోకుండా కాపాడేది నీవు తండ్రి. సంఘమును నీ చేతుల్లో ఉన్నది. సంఘ బిడ్డలు నీ చేతుల్లో ఉన్నారు. యవనులు, రుద్రులు ప్రభువా నీ చేతిలో ఉన్నారు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇది నీ అమూల్యమైన మాటలు తండ్రి. మాట్లాడటానికి కృపనివ్వండి. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి. వింటున్న నీ బిడ్డలకు వినగల చెవులు, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి కలుగ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రేమ స్వరూపుడైన యేసు క్రీస్తు ఈ లోకములో మనతో ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు కొన్ని మాటలు మీ ముందు ఉంచుతుంటున్నాను. దేవుని వాక్యములోనికి వెళ్దాం. యేసయ్య గ్రంథము, యేసయ్య అధ్యాయము 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. యెహోవాయే న్యాయము తీర్చు దేవుడు. ఇంకా మొదట ఏమంటున్నాడు, కావున మీ యందు దయ చూపవలెనని ఆయన అంటున్నాడు. దయ చూపవలనని అంటే మిమ్మలను కొన్నిసార్లు చూస్తుంటున్నాడు. మీ ప్రవర్తన ఎలా ఉన్నది, మీ జీవితం ఎలా ఉన్నది, మీరు దేవునికి ఎలాంటి అనుభవము దేవుని సన్నిధిలో జీవిస్తుంటున్నారు, మీకు ఎలాంటి అనుభవం ఉన్న దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క మందిరములో మీరు ఏ రీతిగా ఉన్నారు, దేవునికి ఎలాగ మీరున్నారు అన్నది మిమ్మల్ని పరిశోధన చేస్తుంటున్నాడు. ఈ పరిశోధనలో ఎవరైతే పాస్ అవుతారో వాళ్లకు మేలులు ఇస్తాడు. ఎందుకంటే వేచి ఉన్నాడు. ఎక్కడుంటున్నాడు? కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఇంకా ఆలస్యం చేస్తున్నాడు నీకు దయ చూపాలని. ఎలా అంటే చెప్పన్నా,
ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక కుటుంబములో ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒక కుమార్తె ఉన్నది. అయితే అందరికీ ఆస్తి పంచినాడు, ఇద్దరు కుమారులకు పంచినాడు, బిడ్డకు వివాహం చేసినాడు. ఆయన భార్యను పట్టుకొని ఇంటి దగ్గర జీవిస్తుంటున్నాడు. ఎవరి జాబులలో వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు కొన్ని దినముల తర్వాత ఈ తండ్రి ఏం చేశాడంటే పెద్ద కుమారుని దగ్గరికి ఒక సంచి తలగేసుకొని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పెద్ద కుమారుడు వారి యొక్క భార్య అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చినాడు, మన దగ్గర సాదే అంత ఓపిక మనకు లేదు, ఆయన నక్క నుండి అట్టి పంపించమని అంటే, పెద్ద కుమారుడు వచ్చి, డాడీ నువ్వు చేయవచ్చి నాకు భార్యతో గొడవ అవుతున్నది, నువ్వు వెళ్ళిపో డాడీ అని తండ్రిని పంపించినాడు కోపం వచ్చి. అలాగనే చిన్న కుమారుని దగ్గరికి వెళ్ళాడు. చిన్న కుమారుని దగ్గరికి వెళితే చిన్న కుమారుడు దగ్గరికి వెళ్ళినప్పుడు, బిడ్డ నేను పెద్ద కుమారుని దగ్గరికి వెళ్ళినా, అన్నయ్య దగ్గరికి వెళ్ళినాను, కానీ నన్ను ఆదరించలేదు, నాకు చాలా భారంగా ఉన్నాను, నేను బలహీనంగా ఉన్నాను, నాకు కాళ్ళ నొప్పులు ఉంటున్నాయని ఆ కుమారునితో మాట్లాడినప్పుడు, నీకు ఖర్చు పెట్టే ఓపిక నాకు లేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నిన్ను చాదటానికి నాకు అంత లేదు, నా భార్య ఒప్పుకోదు అని తండ్రికి కోపగించి పంపించాడు. తండ్రి మీద కోపపడి పంపించినప్పుడు అక్కడ నుండి లాస్ట్కు ఉన్నది ఎవరంటే ఒక కూతురు ఉన్నది. ఆ కూతురు దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు. డోర్ కొట్టినప్పుడు ఆ కూతురు బయటికి వచ్చి నానా అని మీద పడి ఎంతో సంతోషం కొద్దీ, ఎలా వచ్చినావు నాన్న, ఎలా ఉంది ఆరోగ్యము అని చేతబట్టుకొని ఇంటి లోపలికి తీసుకెళ్ళి కూర్చుండబెట్టింది. నాన్న ఎలా రాగలిగారు, ఆరోగ్యం బాగుందా అని అన్ని విషయాలు తండ్రితో అడిగినప్పుడు తండ్రి మాట్లాడేది ఒక మాటనే, బిడ్డా పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళాను, కానీ అక్కడ నాకు ఉండటానికి చోటు ఇవ్వలేదు, భార్య భర్తలు కలిసి నన్ను అక్కడ నుండి పంపించినారు బిడ్డ. చిన్న అన్నయ్య దగ్గరికి వెళ్ళాను, ఆయన కూడా గొడవ పెట్టి పంపించినాడు, మరి నేను నీ దగ్గరికి వచ్చినాను, అయితే నేను నీ దగ్గరికి వచ్చినాను, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, బలహీనంగా ఉన్నాను, మరి నేను నీ దగ్గర కొన్ని డబ్బులు అవసరం ఉండి వచ్చినాను, నువ్వు డబ్బిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి బాగైతాను, నీకు ఏ అభ్యంతరం లేదా అని బిడ్డను అడిగితే బిడ్డ ఏమంటుంది తెలుసా, నానా నీకు నేనున్నానా, నువ్వెందుకు భయపడుతున్నావు డాడీ అని ఇంటి లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి చేతికి ఇచ్చేసింది. మీ అల్లుడు ఏమన్నాడు, డాడీ నువ్వు వెళ్ళి ఆరోగ్యం బాగా చేసుకో, తర్వాత చూద్దాం ఏదైనా అని డాడీని బలవంతం చేసి డబ్బిచ్చింది. డబ్బిచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చూశాడు తెలుసా, ఆమె ప్రేమను, ఆమె ఆప్యాయతను, ఆమె సంతోషాన్ని చూసి, నమ్మకాన్ని చూసి ఆయన దగ్గర ఉన్న ఆ సంచిని ఓపెన్ చేశాడు. చేసి ఆ యొక్క టేబుల్ మీద పెట్టేశాడు. బిడ్డా నేను డబ్బు కొరకు రాలేను, ఈ డబ్బంతా నీకే అని అన్నాడు. ఏంటిది డాడీ అంటే, లక్షల రూపాయలు నా సంపాదనలో నేను తయారు చేసింది, నేను ఖర్చు పెట్టుకోకుండా నేను సంపాదించిన సంపాదన ఇది,
పంచి ఇచ్చిన వాళ్ళకు అయినను నా దగ్గర ఇంత నేను బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకున్నాను, నేను ఎప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు, కాబట్టి నేను ముందుగానే ఈ డబ్బును తీసుకొని మరి పెద్ద కుమారుని దగ్గరికి వెళ్ళాను, వాడు నన్ను ప్రేమించలేదు. చిన్న కుమారుని దగ్గరికి వెళ్ళాను, ప్రేమించలేదు. నీవు నన్ను ఎంతో ప్రేమించినావు, నీ ప్రేమ నాకు నచ్చింది, నీ విశ్వాసము నాకు నచ్చింది, నీ ఆప్యాయత నాకు నచ్చింది, నువ్వెంతో ప్రేమిస్తున్నావని ఈ డబ్బంతా నువ్వు ఉంచుకో అని అప్పుడు ఆ తండ్రి ఆ డబ్బును కుమార్తెకి ఇచ్చాడు. చూడండి దేవుని బిడ్డలుగా, ఈరోజు మీ కొరకు దేవుడు వేచి ఆలస్యం చేస్తుంటున్నాడు. మీరు ఏ రీతిగా ఉన్నారు అనేది ఆలోచిస్తుంటున్నాడు. మీరు చేస్తున్న పనిని దేవుడు చూస్తుంటున్నాడు. మీరెంత దేవుని పరిచర్యను బలపరుస్తున్నారన్నది దేవుడు చూస్తుంటున్నాడు. మీరెంత నమ్మకంగా దేవునికి ఉంటున్నారన్నది దేవుడు ఆగి నిలబడి మిమ్మల్ని చూస్తున్నాడని వాక్యం చెప్తుంటున్నది. ఎందుకంటే కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన కనిపెడుతున్నాడు. నీకు మంచి జాబ్ ఇచ్చినాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చినాడు, అన్నీ సమకూర్చున్నాడు నీకు. మరి నువ్వు దేవునికి ఎలా ఉంటున్నావు? దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నావు? ఇలాగా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం సమాధానం ఇస్తున్నావు? నిన్ను కన్న తండ్రిని ప్రేమిస్తున్నావా? నువ్వు నీ తల్లిదండ్రిని సన్మానిస్తున్నావా? ఈరోజు దేవుడు నిన్ను చూస్తుంటున్నాడు. నీ జాబును బట్టి, నీ ధనమును బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? ఇంకా నిన్ను హెచ్చించాలని దేవుడు చూస్తున్నాడు. గర్వపడుతున్నావా? నీ జాబును బట్టి గర్వపడకు. దేవునికి లోబడు, తండ్రికి లోబడు. ఆయన సేవ పరిచర్యలో నువ్వు సాకారిగా ఉండాలని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, ఒక వ్యక్తి ఒక కంపెనీ ఓపెన్ చేసి ఒక బాబును జీతం ఉంచుకున్నాడు. ఆయనతో ఏమన్నాడంటే, బాబు నేను నీకు జీతం ఇవ్వలేనని అన్నాడు. ఎందుకో అని అన్నాడు. ఇదిగో నా వ్యాపారం ఎలాంటిదంటే, నా యొక్క ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నదో అది సెల్ చేస్తే దాని మీద నీకు ఇస్తాను డబ్బులు, నేను నీకు ఎంత సెల్ చేస్తే అంత నీకు మనీ ఇస్తానని అన్నాడు. అంటే ఎంత ఇస్తావని అన్నాడు. నువ్వెంత ఇవ్వగలుగుతావని అన్నాడు. అంటే ఆ కంపెనీ ఆ యొక్క యజమానుడు ఏమంటున్నాడంటే, నీవు 90% తీసుకొని నాకు 10% మాత్రం ఇవ్వు, నువ్వెంత సెల్ చేస్తావు చెయ్యనని అన్నాడు. అప్పుడు నిజంగానా అన్నాడు. ఆవు నిజమే అని అన్నాడు. అప్పుడు ఆయన వెళ్ళాడు, మార్కెట్కి వెళ్ళాడు. ఆయన యొక్క మెటీరియల్ను, ఆయన యొక్క ఏదైతే వస్తువులు ఇచ్చిండో ఆ వస్తువును సెల్ చేస్తుంటున్నాడు. ఎందుకంటే 90% నాకు ఇస్తే ఒక 10% మాత్రమే యజమానునికి ఇవ్వాలి కదా అని పరిగెత్తుకుంటూ పని చేస్తుంటున్నాడు. ఇది ప్రతిరోజు తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చి ఆయన దగ్గర డబ్బు చాలా అయిపోయింది. ఆ జాబ్ చేస్తుంటున్నప్పుడు డబ్బు చాలా అయిపోయింది. యజమానుడు సంతోషపడుతున్నాడు. ఓకే, నువ్వు మంచి ధనవంతుడవుతున్నావు కదా, గ్రేట్, ఇలాగనే కొనసాగించు అని ఆయనతో మాట్లాడాడు. అయితే కొన్ని దినముల తర్వాత ఏమైందంటే, ఈ 10% కూడా ఆయన దగ్గరికి రావటం లేదు. 10% కూడా ఆయన ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదనంటే, ఆయన ఏం చేశాడంటే, ఈ 10% కూడా నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచించాడు. ఆలోచించి ఎంతమందిని గిరాకీ
ఉన్నదో, ఎంతమందికి మాల్ సప్లై చేశాడో, మెటీరియల్ సప్లై చేసినాడో వాళ్ళందరితో కనెక్ట్ ఉన్నాడు. అంటే నేను మీకు నా యొక్క మెటీరియల్ మీకు తీసుకొస్తాను, మెటీరియల్స్ మొత్తం నేను మీకు సప్లై చేస్తాను అని ఒప్పుకొని ఆయననే బాస్గా అయిపోయినాడు. అప్పుడు కొనేవారందరూ ఆలోచిస్తుంటున్నారు ఇంత ధనవంతులైపోయిందని. కానీ ఆయన దగ్గర ఒకటి లేదు. ఏంటి తెలుసా? ఏ కంపెనీ ప్రొడక్ట్స్ అయితే అమ్మిండో ఆ కంపెనీ పేరు చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయినాక ఆయన దగ్గర ఉన్న ఆ ప్రోడక్ట్స్ని ఎవరు కూడా కొనటం లేదు. ఎందుకంటే నమ్మకమైన వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే ముందు ఒరిజినల్ కంపెనీ, ఆ కంపెనీలో పనిచేసినప్పుడు ఆ యొక్క మెటీరియల్ అంతా అమ్ముడుపోయింది, ఆ ప్రోడక్ట్స్ అంతా అమ్ముడుపోయింది. కానీ ఇప్పుడు ఆయన సొంతంగా ఓపెన్ చేసినప్పుడు డౌన్ అయిపోయాడు. ఎందుకు తెలుసా? ఒక పేరు వలన ఆయన ఎంత ట్రై చేసినా ఆయన యొక్క ప్రోడక్ట్స్ అమ్ముడుపోలే. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది? నీకు జాబుని ఇచ్చినాడు దేవుడు, కుటుంబాన్ని ఇచ్చినాడు దేవుడు. నువ్వు ఇచ్చే 10% కూడా నువ్వు తింటే, ఆయన పేరే నీకు లేకుండా చేసుకుంటే నువ్వు ఎలా బ్రతకగలుగుతావు? ఆయన పేరు లేనిది బ్రతకలేము. భక్తుడు ఒక పాట పాడాడు, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్య లేని బ్రతుకు వ్యర్థం. ఏ పేరు పెట్టుకొని అయితే నువ్వు ఆ ప్రోడక్ట్స్ నమ్మినవో దాన్ని చేంజ్ చేయాలని నువ్వు ఆశపడితే, నువ్వు ఆలోచిస్తే అది నీకు ఎప్పటికీ నష్టపోతావు, ఆశీర్వదించబడవు. తండ్రి పేరును తీసేస్తే నీకు వచ్చేది ఏమిటిది? ఏం లేదు. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. నిన్ను అంచెలంచెలుగా దీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నువ్వు నమ్మకంగా ఉంచవని నీకు ఆ బాధ్యత ఇచ్చినాడు. నీవు నమ్మకంగా ఉంచవని ఆ పని నీకు ఇచ్చినాడు. నీవు నమ్మకంగా ఉంచవని ఆ మంచి జాబు నీకు ఇచ్చినాడు. ఆయన పరిచర్యను బలపరచలేకపోతున్నావు, సేవకుని మాట వినలేకపోతున్నావు, సేవకుని యొక్క వాక్యాన్ని వినలేకపోతున్నావు. ఈరోజు ఎలా ఉన్నది నీ జీవితం? ఈరోజు నీ బ్రతుకు ఎలా ఉన్నది? నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా? నిన్ను ఆశీర్వదించాలని దేవుడు వస్తున్నాడు. నిన్ను దీవించాలని దేవుడు వేచి ఉన్నాడు, వేట చేస్తున్నాడు. నీ దగ్గరికి వచ్చి నిలబడి చూస్తున్నాడు నీ నమ్మకం ఎట్లున్నదని, నీ విశ్వాసం ఎట్లున్నదని. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలము దేవుని మోసం చేస్తావు? ఎంతకాలము దేవునికి వేరుగా ఉంచావు? నీకు తెలివినిచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు, మంచి కుటుంబాన్ని నీకు ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు. నమ్మకంగా ఉండవా? పరిగెత్తుతావా? నిన్ను ధనవంతునిగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు, రాజుగా నిన్ను చూడాలనుకుంటున్నాడు.
అధిపతిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. కానీ నీ ఆలోచనలు ఉన్నాయి. నీ ఆలోచనలు బాగలేవు. నీ ఆలోచనలను బట్టి నువ్వు ఈరోజు కుంగిపోతున్నావు. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, నీకు ఎంత పలుకువాడున్నా అవన్నీ నేను వెంటాడాయి. కానీ దేవుని యొక్క హస్తము నీ మీద ఉంటే అవన్నీ నీ వెంట ఉరికొస్తాయి. అవి చెనుక ఎంత పరిగెట్టుతావో అంత నష్టపోతావు. నువ్వు దేవుణ్ణి పట్టుకొని పరిగెత్తావు. ఆయన లేకుంటే నేను నడవలేనని ఆయనతో మాట్లాడు. ఆయన లేకుంటే నేను జీవించలేనని మాట్లాడు. ఆయన ఖచ్చితంగా నేను దీవిస్తాడు. ఈరోజు నీ బ్రతుకును మార్చుకో. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండవు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మాట మీద నిలబడు. నీ కుటుంబం బాగైతుంది. నువ్వు చేస్తున్న పనిలో ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. కానీ మోసం చేయకు, ప్రజలను మోసపోకు. నీకు అప్పగిచ్చిన పనిలో నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉంటేనే ఆశీర్వదించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఇదే యేసయ్య గ్రంథము ఈ 55వ అధ్యాయము ఈ 8వ వచనములో ఏమంటున్నాడు తెలుసా? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? ఆయన ఆలోచనలు వేరా, నీ ఆలోచనలు వేరా. నీ ఆలోచనలు భూ సంబంధమైనవి. ఆయన ఆలోచనలు 1000 తరముల వరకు నీ కుటుంబం ఆశీర్వదించబడాలని ఆలోచనలు. నీ త్రోవలు అలాగా అంధకారమైన త్రోవలో నువ్వు నడుస్తావు. కానీ ఆయన నిన్ను వెలుగు త్రోవలో నడిపించాలని చూస్తున్నాడు. మోసం చేయకు బిడ్డ, మోసపోకు ప్రజల చేతిలో. నీకు మంచి తెలివిని దేవుడు ఇచ్చినాడు. నీ త్రోవలు అలాగే ఉన్నాయి బిడ్డ, ఆయన త్రోవలు అలాగున్నాయి. నీ తలంపులు అలాగున్నాయి, ఆయన తలంపులు అలాగున్నాయి. రెండింటికి ఒక్కటి కాదు. నాకన్నీ తెలుసా అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అవి జీరో. నీకేం తెలియదు. ఎప్పుడైతే దేవుడిని వెంబడిస్తావో ఆ తెలివి పైనుండి వస్తుంది, ఆ జ్ఞానము పైనుండి వస్తుంది. పైనుండి వచ్చే జ్ఞానమే నీకు విలువనిస్తుంది. పైనుండి వచ్చే జ్ఞానమే నీకు తెలివినిస్తుంది. పైనుండి వచ్చే జ్ఞానమే నిన్ను ఆశీర్వదిస్తుంది. ప్రియమైన సంగమా, ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి మీరు. ఏంటిదంటే, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆయన యొక్క పరిచర్యను బలపరచండి. ఆయన యొక్క మందిరాన్ని మీరు ప్రేమించండి. సేవకుని మాటకు లోబడి నడవండి. ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. ఆ 10% కూడా నాకే కావాలంటే నువ్వు ఆశీర్వదించబడలేవు. దేవునికి ఇష్టం నేర్చుకోండి. దేవుడు నిన్ను పరిశోధన చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఎంత నమ్మకంగా ఉంటాడు. నేను ఈ జాబ్ ఇచ్చిన, నా మందిరములో ఎంత నమ్మకంగా ఉంటాడు. నేను ఈ యొక్క పదవి ఇచ్చినాను అని చూస్తున్నాడు. వేచి ఉన్నాడు, నీ దగ్గర నిలబడి చూస్తున్నాడు. నీకు ఏదైనా చెయ్యాలని ఆశతో ఉన్నాడు. ఆశను నువ్వు పోడగొట్టుకుంటావా, కాపాడుకుంటావా? నువ్వు విడిచిపెట్టుకుంటావా, తీసుకుంటావా? నీ చేతిలో ఉన్నది బిడ్డ. పని లేనప్పుడు ప్రార్థించినావు, దేవుడు మంచి అద్భుతమైన జాబ్ ఇచ్చినా నీకు. నువ్వు అనుకున్న దానికంటే
ఎక్కువ నీకు శాలరీ వస్తున్నది, డబ్బు వస్తున్నది. ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఆయన సేవ పరిచర్యను బలపరచాలని నీకు కడుపు నిండా ఇస్తున్నాడు. దాన్ని నువ్వు దొంగిలించకూడదు, దాన్ని నువ్వు దొంగిలించకూడదు. దేవునికి చెల్లవలసింది దేవునికి చెల్లాలి. అందాలి. అది నువ్వు తినేది నువ్వు తినాలి. అది నీకు ఆశీర్వాదం. నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ఆశీర్వదించబడ్డప్పుడే కదా, నువ్వు ఆశీర్వదించబడ్డప్పుడే నీ కుటుంబం బాగుంటుంది. పరిశుద్ధ లేఖనం చెప్తుంటున్నది, నమ్మకంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మకంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రతిదీ మీ చేతిలో ఉన్నది. మీ లైఫ్ని ఎలా చేర్చుకోవాలో మీ చేతిలో ఉన్నది. సర్వోన్నతమైన స్థలములో ఆయన ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. నీ బతుకు మార్చుకో, దేవునికి ఇవ్వు. నీకున్న దాంట్లో సంతోషపడు, లేని దాన్ని కోరకు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. ఆయన దగ్గర మోకరించి అడుగు, లేని ఎడల నిన్ను బ్లెస్సింగ్ చేస్తాడు. ఆయన నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన మిమ్మల్ని వెంబడిస్తున్నాడు. ఉంటారా నమ్మకంగా? తీర్మానం తీసుకుంటారా? ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మీతోనే మాట్లాడుతున్నాడు. జీవితం మార్చుకోండి, దేవునికి అంకితంగా ఉండండి. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. రండి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడు అయిన యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, నీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడాలి తండ్రి. మార్చండి, మాదిరిగా ఉంచండి, నమ్మకంగా ఉండాలా, నీకిష్టమైన బిడ్డలుగా ఉండాలా. నువ్వు లేకుంటే ఎక్కడికి వెళ్ళకూడదు తండ్రి, నువ్వు రాకుంటే ఏం చేయకూడదు తండ్రి. దేవుడి బిడ్డలతో ఉండి నడిపించమని, నీ సాక్షిగా నిలబెట్టుకోమని ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి, మార్పును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ రాకట వరకు నిశ్చితానుసారంగా నిలబడే అట్టి కృప సంఘమంతటికి కలుగ చేయమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డ కలుగ చేయమని, వింటున్న ప్రతి బిడ్డ కలుగ చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.